హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వైకాం సత్యాగ్రహానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వైకాం సత్యాగ్రహం జరిగి శతాబ్ద కాలం పూర్తి అవడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియోలో మనం చర్చించడం జరుగుతుంది అనమాట అండి. అంశాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక వైకాం సత్యాగ్రహం వార్తల్లో ఎందుకుంది, దానికి సంబంధించినటువంటి కారణాలతో పాటుగానే ఈ వైకాం సత్యాగ్రహానికి కలిగినటువంటి రీజన్ లేకపోతే కారణాలు ఏమిటి, వైకాం సత్యాగ్రహానికి సహకరించినటువంటి నాయకులు ఎవరు, సత్యాగ్రహ ప్రారంభం ఎప్పుడు జరగడం జరిగింది, ఈ సత్యాగ్రహానికి వైకాం సత్యాగ్రహానికి గాంధీ గారు ఎప్పుడు రావడం జరిగింది, సత్యాగ్రహం యొక్క ఫలితం, అనంతర ఫలితాలతో కూడినటువంటి ఇటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవైతే టచ్ చేస్తుంటారో వాటిని ఈ వీడియోలో మీకు పొందుపరుస్తూ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా వైకాం సత్యాగ్రహం సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం. ఇది వార్తల్లో ఎందుకుందని మనం చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరంతో వైకాం సత్యాగ్రహానికి 100 ఏళ్ళు అంటే శతాబ్ది కాలం పూర్తి అవడం జరిగింది అనమాట అండి. వైకాం సత్యాగ్రహానికి 2024 తోటి 100 ఏళ్ళు లేకపోతే శతాబ్ది కాలం పూర్తవడం జరిగింది. ఇది వైకాం సత్యాగ్రహం అనేటువంటిది అంటరానితనం మరియు కుల అణచివేతను సవాలు చేస్తూ చేసినటువంటి సత్యాగ్రహమే వైకాం సత్యాగ్రహం అనమాట అండి. ఇది ఒక అహింసాయుతమైనటువంటి ఆందోళనగా వైకాం సత్యాగ్రహాన్ని మనం తెలపొచ్చు. భారతదేశంలోనే ఆలయ ప్రవేశ ఉద్యమాల్లో ఇది మొట్టమొదటిగా మనం తెలపొచ్చు అనమాట అండి. ఇది వైకాం సత్యాగ్రహానికి సంబంధించినటువంటి ఒక షార్టెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఇప్పుడు వైకాం సత్యాగ్రహానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక వైకాం సత్యాగ్రహం మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక అహింసాయుతమైనటువంటి ఆందోళనగా మీకు తెలపడం జరిగింది. కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఒక శతాబ్ద కాలం అంటే 100 సంవత్సరాలు అనేటువంటిది ఈ వైకాం సత్యాగ్రహం అనేటువంటిది పూర్తి చేసుకోవడం జరిగింది అనమాట అండి. ఈ వైకాం సత్యాగ్రహం ఎప్పుడు జరిగిందని మనం చూసుకున్నట్లయితే మార్చి 30, 1924 నుంచి నవంబర్ 23, 1925 వరకు అంటే దరిదాపుగా సంవత్సరం పైన ఈ సత్యాగ్రహం అనేటువంటిది విస్తరించడం జరిగిందనమాట అండి. ఇది ఎక్కడ జరిగింది అని మనం చూసుకున్నట్లయితే కనుక కేరళలో ఉన్నటువంటి ట్రావెన్కోర్ సంస్థానంలో వైకాంలో ఇది జరిగిందనమాట. ఈ వైకాం సత్యాగ్రహం అనేటువంటిది కేరళలో ఉన్నటువంటి ట్రావెన్కోర్ సంస్థానంలో ఉన్నటువంటి వైకాంలో ఇది జరిగిందనమాట అండి. ఇది ఎందుకు జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది దీర్ఘకాలికంగా పీడిస్తున్నటువంటి అంటరానితనం మరియు కుల వివక్ష యొక్క పాతుకుపోయినటువంటి ఆచారాలకు వ్యతిరేకంగా ఇది జరగడం జరిగిందనమాట అండి. దీనికి కలిగినటువంటి కారణం మనం చూసుకున్నట్లయితే కనుక అప్పట్లో ఉన్నటువంటి ట్రావెన్కోర్ రాచరిక రాష్ట్రం సంబంధించినటువంటి భూస్వామ్య మరియు సైనిక మరియు క్రూరమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థను కలిగి ఉండడం జరిగింది. ట్రావెన్కోర్ అత్యంత కఠినమైన మరియు శుద్ధి మరియు క్రూరమైన సామాజిక నిబంధనలు మరియు ఆచారాలు అనేటువంటిది ఈ ట్రావెన్కోర్ రాచరిక రాష్ట్రంలో మరియు ప్రాముఖ్యంగా వైకాంలో ఎక్కువగా ఉండేది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఉన్నత కులాలు అనేటటువంటి వారు ఈజ్వాలు మరియు పులియులు వంటి నిమ్న కులాలను కలుషితమైనటువంటిగా భావించేటి లేకపోతే కలుషితమైనటువంటి కులాలుగా వీటిని పరిగణించబడ్డాయి అనమాట. ఆల్రెడీ మనం తెలపడం జరిగింది కదండి. ట్రావెన్కోర్లో మనం చూసుకున్నట్లయితే శుద్ధి కార్యాలు ఎక్కువగా జరిగాయి కాబట్టి నిమ్న కులాల వంటి వారు ఆ మార్గంలో ప్రవేశించినా కానీ ఆ రోడ్లు అనేటువంటిది కలుషితమైపోతాయి కాబట్టి వాటిని కడుగుతూ ఈ రకంగా నిమ్న కులాలు అనేటువంటి వాటిని కలుషితమైనటువంటి వాటిగా పరిగణిస్తూ ఉన్నత కులాల నుండి దూరంగా చేయడానికి వివిధమైనటువంటి నియమాలు అనేటువంటిది అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటిది మరి క్రూరమైనటువంటిది ఏంటిదంటే ఆల్రెడీ నిమ్న కులాలు అనేటువంటి వారు ఆలయాలలో ప్రవేశించకూడదనేటువంటిది ఎప్పటి నుంచో ఉండడం జరిగింది. దానితో పాటుగా చూసుకున్నట్లయితే కనుక ఆలయాల చుట్టుపక్కల రోడ్లపైన ఈ నిమ్న కులాల వారు అంటే ఈజ్వాలు మరియు పులియులతో పాటుగా ఇంకా నిమ్న కులాల వారు నడవకూడదనేటువంటి నిషేధం అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. వీరు నడవకూడదని చెప్పేసి ఏదైతే ఈ ఆలయ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు ఏవైతుందో ఆ రోడ్లకి ఎంటర్ అయ్యే ప్రాసెస్లోనే అంటే ఈ ఆలయ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లకు అనుసంధానించబడినటువంటి రోడ్లకు వచ్చే మార్గంలోనే ఈ నిషేధాజ్ఞలతో కూడినటువంటి బోర్డులు అనేటువంటిది పెట్టేవారనమాట. ఈజ్వాలు మరియు పులియులు వంటి నిమ్న కులాలు ఈ రోడ్లలోకి ప్రవేశించకూడదు అనేటువంటి వాటిని డిస్ప్లే బోర్డుగా అంటే సైన్ బోర్డుగా పెడుతూ ఆ రోడ్లోకి అంటే ఆలయ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లకు వచ్చేటప్పుడు కనిపించే రకంగా ఒకవేళ వారు వస్తే కనుక వారిని నిషేధించే రకంగా ఈ బోర్డులు అనేటువంటిది ఏర్పాటు చేసేటువంటి వారు అనమాట. సో దీనికి ఇటువంటి కార్యకలాపాలు వైకాంలో జరుగుతున్నాయని చెప్పేసి తెలపడానికి అని చెప్పేసి వెళ్ళినటువంటి వారు వారికి సహకరించినటువంటి నాయకులు ఎవరనేటువంటిది మనం చూద్దామన్నమాట అండి. దీనికి
1923లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కాకినాడలో సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి. ఈ సమావేశంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ఈజ్వా నాయకుడైనటువంటి మాధవన్ ఈ సమస్యని ఏదైతే వైకంలో జరుగుతున్నటువంటి ఆలయ నిషిద్ధం, అదే రకంగా ఆలయ చుట్టుపక్కల ఉన్నటువంటి రహదారుల్లో నిమ్న కులాల నిషిద్ధం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సమస్యను తీర్మానంగా 1923 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కాకినాడలో జరిగినటువంటి సమావేశంలో దీన్ని తీర్మానంగా సమర్పించడం జరిగింది. ఆ తదుపరి 1924 జనవరిలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి. కాంగ్రెస్ 1924లో జనవరిలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత అంటరానితనం మీద ఒక కమిటీ అనేటువంటిది చేపట్టడం జరిగిందనమాట అండి. దీనికి కమిటీలో ఉన్నటువంటి నాయకులు చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ ఈజువా నాయకుడు ఉన్నటువంటి మాధవన్తో పాటుగానే కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి కేపీ కేశవ మీనన్తో పాటుగా కాంగ్రెస్ నాయకుడు మరియు విద్యావేత్త అయినటువంటి కె కేళప్పన్, ఈయనని కేరళ గాంధీ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఈజువా నాయకుడు అయినటువంటి మాధవన్, కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి కేపీ కేశవ మీనన్తో పాటుగానే కాంగ్రెస్ నాయకుడు మరియు విద్యావేత్త కేరళ గాంధీగా పిలువబడేటువంటి కె కేళప్పన్, వీరు ముగ్గురు కలిపి వైకం సత్యాగ్రహ ఉద్యమానికి మార్గదర్శకులుగా వీరు వ్యవహరించడం జరిగిందనమాట అండి. అయితే వైకం సత్యాగ్రహ ప్రారంభం అనేటువంటిది ఎప్పుడు జరిగిందంటే 1924 మార్చి 30న, ఆల్రెడీ 1924 జనవరిలో మనం చూసుకున్నట్లయితే కనుక కేరళ ప్రదేశ్ సంబంధించినటువంటి కమిటీ ఏర్పడడం జరిగింది. మార్చి 30న ఈ సత్యాగ్రహం అనేటువంటిది ప్రారంభమైంది అనమాట. వీరు ఏ రకంగా సత్యాగ్రహం ప్రారంభించామంటే 1924 మార్చి 30న నిషేధించబడినటువంటి రహదారుల మీద ఊరేగింపుగా అణగారిన వర్గాలు రోడ్డు మీదకి రావడం జరిగిందనమాట అండి. ఈ రోడ్డు మీదకి రావడంతో పోలీసులను ఆజ్ఞాపించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పోలీసులు ఈ రోడ్డు మీదకి, అంటే ఏదైతే నిమ్న కులాల వారు ఈ రోడ్డు మీద నడవకూడదు అనేటువంటి ఆజ్ఞలు జారీ చేసినటువంటి ఆ బోర్డుకి 50 గజాల దూరంలోనే ఈ నిమ్న కులాల వారిని అణచివేసేటువంటి వారిని నిలిపివేయడం జరిగిందనమాట అండి పోలీసులు. ఈ నిమ్న కులాల వారు ఏ రకంగా సత్యాగ్రహానికి వచ్చారని మనం చూసుకున్నట్లయితే కనుక ఖాదీ దుస్తులు ధరించి, ఖాదీ టోపీలు ధరించి గోవింద్ ఫణిక్కర్ నాయర్ అనేటువంటి ఆయన, అదే రకంగా బహుళయన్ ఏలవ మరియు కుంజప్ప పొలియా అనేటువంటి ఈ ముగ్గురు కలిసి ఈ ఖాదీ దుస్తులు, ఖాదీ టోపీలు ధరించి వీరు అణగారిన వర్గాలపై వైకోం మహాదేవాలయం చుట్టూ రావడానికి వచ్చినప్పుడు వీరు ఈ ఆజ్ఞలు ధిక్కరించడం జరిగిందనమాట అండి. ఈ ధిక్కరించినటువంటి కారణాన పోలీసు వారిని అడ్డుకొని ఆ ముగ్గురిని రోడ్డు పైన కూర్చోబెట్టి వారిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా 1924 మార్చి 30న అణగారిన వర్గాలు వైకోం మహాదేవ దేవాలయం దగ్గరికి వచ్చినటువంటి గోవింద్ ఫణిక్కర్, బహుళయన్, కుంజప్ప వారిని ముగ్గురిని రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత ప్రతిరోజు 3 వేరువేరు సంఘాలకు చెందినటువంటి ముగ్గురు వాలంటీర్లు నిషేధిత రహదారులపై నడవడానికి పంపడం జరిగిందనమాట. ఈ రకంగా 1.5 year పైన, అంటే దరిదాపుగా మార్చి నుంచి నవంబర్ 1925 వరకు ఈ రకంగా వారు ముగ్గురు వాలంటీర్గా ప్రతిరోజు వెళుతూ నిషేధిత రహదారులు ఏవైతే ఉందో వాటిపైన నడవడం, అదే రకంగా వారిని పోలీసులు అరెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూనే రావడం జరిగిందనమాట అండి. వారం రోజుల్లోనే ఉద్యమ నేతలందరినీ అరెస్ట్ చేయడం జరిగిందనమాట. పెరియార్ లేదా తందై పెరియార్ అని గౌరవించబడేటువంటి ఈరోడు వెంకటప్ప రామస్వామి కీలక పాత్ర పోషించడం జరిగింది. స్వచ్ఛంద సేవకులను సమీకరించడం, ప్రసంగాలు చేయడం మరియు జైలు శిక్షను భరించడం ద్వారా వైకోం వీరర్ అనేటువంటి పేరు కూడా ఈరోడు వెంకటప్ప రామస్వామికి బిరుదును అంకితం కూడా చేయడం జరిగింది అనమాట అండి. పెరియార్ భార్య అయినటువంటి నాగమ్మాయి, అదే రకంగా ఆమె సోదరి అయినటువంటి కన్నమ్మళ్ళ అనేటువంటి ఇద్దరు భార్యలు కూడా, అంటే ఇద్దరు మహిళలు కూడా ఇందులో ఈ వైకం సత్యాగ్రహంలో వీరు పాల్గొనడం జరిగిందనమాట అండి. పాల్గొన్నటువంటి వైకం సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి మహిళలు ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక పెరియార్ యొక్క భార్య అయినటువంటి నాగమ్మయ్య, అదే రకంగా సోదరైనటువంటి కన్నమ్మల్ గారు ఇందులో వైకం సత్యాగ్రహంలో వీరు పాత్ర అనేటువంటిది పోషించడం జరిగిందనమాట. అయితే వైకం సత్యాగ్రహానికి గాంధీ గారు ఎప్పుడు వచ్చారని మనం చూసుకున్నట్లయితే కనుక 1925లో మార్చిన గాంధీ గారు, అంటే సంవత్సరం పూర్తయిన తర్వాత వైకం సత్యాగ్రహం ప్రారంభించబడి సంవత్సరం పూర్తయిన తర్వాత
గాంధీ గారు ఈ వైకం సత్యాగ్రహానికి చేరుకోవడం జరిగిందనమాట. వివిధ కుల సంఘాల నాయకులతో వరుస చర్చలు జరిపడం జరిగిందనమాట అండి గాంధీ గారు. మరియు ఆమె వర్కాల క్యాంపులో కూడా మహారాణి రెజిమెంట్ను కూడా కలవడం జరిగిందనమాట. సో గాంధీ గారు 1925లో వైకాంకి వచ్చిన తర్వాత అనేక సంఘాల నాయకులు ఎవరైతే కుల సంఘాల నాయకులు నిమ్నకుల నాయకులు ఎవరైతే పీడించబడుతున్నారో వారితో వరుసగా చర్చలు జరిపి అదే రకంగా రెజిమెంట్గా ఉన్నటువంటి మహారాణిని కూడా కలవడం జరిగిందనమాట అండి. కలిసిన తర్వాత గాంధీ మరియు అప్పుడు ట్రావెన్కోర్ పోలీస్ కమిషనర్ అయినటువంటి WH పిట్ మధ్య సంప్రదింపుల తర్వాత వైకాం సత్యాగ్రహం అనేటువంటిది అధికారికంగా నవంబర్ 30, 1925న ఉపసంహరించడం జరిగింది. అంటే గాంధీ గారు మార్చి నెలలో వచ్చిన తర్వాత నవంబర్లో ఈ సత్యాగ్రహం అనేటువంటిది ఉపహరించడం జరిగిందనమాట అండి. ఖైదీలందరినీ విడుదల చేసి రోడ్లపై ప్రవేశం కల్పించిన తర్వాతే రాజీ అనేటువంటిది కుదిరిందనమాట. అంటే వీళ్ళు ఈ వైకం సత్యాగ్రహం అనేటువంటిది నవంబర్ 30న 1925న ఉపసంహరించడానికి దానికంటే ముందుగా ఖైదీలందరినీ విడుదల చేస్తారని చెప్పేసి ట్రావెన్కోర్ పోలీస్ కమిషనర్ అయినటువంటి WH పిట్ అనేటువంటి ఆయన దానికి సంబంధించినటువంటి ఒప్పుకోవడానికి అదే రకంగా రోడ్లపైన నిమ్న కుల అనేటటువంటి అదే రకంగా ఈజ్వా అనే రకంగా పులియలు కల్పించాలి అనేటువంటి దానికి రాజీ కుదరడంతో ఈ వైకం సత్యాగ్రహం అనేటువంటిది నిలిపివేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీని యొక్క ఫలితం మనం చూసుకున్నట్లయితే కనుక వైకం సత్యాగ్రహం ముఖ్యమైనటువంటి సంస్కరణలకు దారితీయడం జరిగింది. అదే రకంగా ఆలయం చుట్టూ ఉన్నటువంటి 4 రోడ్ల కూడలు ఏదైతుందో 4 రోడ్లలో 3 రోడ్లకు అన్ని కులాల ప్రజలకు తెరవడం, అంటే మార్గాలు అన్ని కులాల ప్రజలు 3 రోడ్లో తిరగవచ్చు అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటి ఫలితం అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత వచ్చినటువంటి అంటే ఈ వైకం సత్యాగ్రహ అనంతరం వచ్చినటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక నవంబర్ 1936లో ట్రావెన్కోర్ మహారాజా చారిత్రాత్మక ఆలయ ప్రవేశం ప్రకటనపై సంతకం చేయడం జరిగింది అనమాట. ఈ ట్రావెన్కోర్ మహారాజు ఆ తర్వాత వైకం దేవాలయం ప్రవేశంపై ప్రకటన అనేటువంటిది చేయడం జరిగింది అనమాట. అంటే అన్ని కులాల వారు ఈ ఆలయానికి ప్రవేశించవచ్చు అని చెప్పేసి 1936 నవంబర్లో మహారాజా వారు ప్రకటన అనేటువంటిది చేయడం జరిగింది. ఇది ట్రావెన్కోర్ దేవాలయాలోనికి అట్టడుగు వర్గాల ప్రవేశానికి ఉన్నటువంటి పురాతన నిషేధం ఏదైతే ఉందో ఇది తొలగించడం జరిగింది అనమాట అండి. దాంతో పాటుగానే వైకం సత్యాగ్రహం దృక్కోణంలో విభజన అనేటువంటి దారితీయడం జరిగింది. కొంతమంది దీనిని హిందూ సంస్కరణవాద ఉద్యమంగా పరిగణిస్తే మరికొందరు దీనిని కుల ఆధారిత దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటంగా భావించడం జరిగింది అనమాట అండి. ఈ వైకం సత్యాగ్రహాన్ని వైకం సత్యాగ్రహం స్మారక మ్యూజియం మరియు పెరియార్ మెమోరియల్తో పాటుగా స్మారక చిహ్నాలు ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసేందుకు కూడా స్థాపించబడడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి వైకం సత్యాగ్రహానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఎటువంటి కంటెంట్ మీకు రీచ్ అవుతుంది, ఎటువంటి కంటెంట్ మీకు అర్థమవుతుందని తెలుస్తుంది. తద్వారా అటువంటి కంటెంట్ మీకు చేయడానికి మీ లైక్ అనేటువంటిది నాకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. అదే రకంగా కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి వివరణ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి అది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.